ఓకే షూర్ స్టార్ట్. సో ఆఫ్టర్ ఎన్రోల్మెంట్ ఫస్ట్ నువ్వు తీసుకోవాల్సిన స్టెప్ ఎలా ఉంటుంది అంటే వెబ్సైట్ ఎలా ఉంటుంది, లైక్ కంపెనీ వెబ్సైట్ ఎలా ఉంటుంది. నువ్వు ప్రీమియం ప్లస్ ప్యాకేజ్తో ఎన్రోల్ అయిన తర్వాత నీకు ఏ కోర్సెస్ యాక్సెస్ వస్తాయి, తెలుగు ట్రైనింగ్స్ ఎక్కడ ఉంటాయి, ఫ్రీలాన్సింగ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఎఫిలియేట్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ ఎక్కడ ఉంటాయి, ఎవ్రీథింగ్ పెన్ టు పెన్ నేను ఇప్పుడు నీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పిన తర్వాత నీకు సెటెన్ టైం ఇస్తాను, దెన్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్. క్లియర్? ఓకే షూర్. టెల్ మీ షూర్ స్టార్ట్. మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే ఓకే. బిఫోర్ దట్ కొన్ని స్టెప్స్ చెప్తాను, ప్రాపర్గా విను. సో ఆఫ్టర్ ఎన్రోల్మెంట్ ఓకే. నీకు కంపెనీ నుంచి మెయిల్ వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ఆ మెయిల్ ఏంటి అంటే నీ అకౌంట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవడానికి, సో దట్ నీ అకౌంట్ వెరిఫై అయితేనే నీకు లాగిన్ అయిన తర్వాత కోర్సెస్కి ట్రైనింగ్స్కి యాక్సెస్ వస్తుంది. దెన్ నువ్వు చేయాల్సిన ఓకే. మెయిన్ స్టెప్ ఏంటి అంటే కంపెనీ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ హిందీ, టెలిగ్రామ్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనిటీస్ ఏదైతే నీ మేనేజర్ గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్లో నువ్వు జాయిన్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఓకే. సో ఎవ్రీథింగ్ నేను నీకు టెలిగ్రామ్స్ లో పంపించున్నాను, సో దట్ యూ కెన్ జాయిన్. జాయినింగ్ మ్యామ్. జాయిన్ అయ్యారా? దట్స్ బెటర్. అండ్ ఎస్. ఇంకొకటి ఏంటి అంటే ఏదైతే కంటెంట్ ఫ్యాక్టరీ అని ఒక గ్రూప్ ఉంటుందో అది కూడా ఇంపార్టెంట్. కంపెనీ నుంచి నీకు ఏమైనా ఆఫర్స్ వాట్స్. ఉన్నా లేదా ఏమైనా ట్రైనింగ్స్ ఉన్నా కంపెనీ వాళ్ళే నీకు ప్రిపేర్ చేసి ఎడిట్ చేసి ఇస్తారు మెటీరియల్, దెన్ యూ కెన్ యూజ్ ఇట్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఓకే. స్టెప్స్. అండ్ ఇంకొక మేజర్ స్టెప్ ఏంటి అంటే కస్టమర్ కేర్ నెంబర్ అనేది నువ్వు సేవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. ఓకే. మేనేజర్ నెంబర్, కస్టమర్ కేర్ నెంబర్ అండ్ కస్టమర్ కేర్ వాట్సాప్ సపోర్ట్, మెయిల్ ఐడి, ఈ ఫోర్ ఆప్షన్స్ నీకు ఖచ్చితంగా తెలియాలి. బికాస్ నీ స్పాన్సర్ కానీ నీ మెంటర్ కానీ ఎవరైతే నీకు ఎప్పుడైనా ఇన్యాక్టివ్గా ఉన్నారని నీకు అనిపిస్తుందో, నీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దమ్ డైరెక్ట్లీ. వాట్సాప్లో మీరు ఓకే. కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా సెకండ్ ఏంటంటే మేనేజర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మెయిల్ కూడా చేయొచ్చు. ఈ పాయింట్స్ క్లియరా? ఇక్కడ ఎస్ వరకు మ్యామ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు మ్యామ్. ఇక్కడ వరకు ఏం డౌట్స్ లేవు కదా? ఓకే. ఇప్పుడు లేదు. నేను యాజ్ ఎ బిగినర్గా మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే ఫస్ట్ మీకు ఎలా వస్తుంది అనేది నేను డైరెక్ట్గా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. దెన్ ఆ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది నా మెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి చూపిస్తాను. ఓకేనా? ఓకే షూర్ మ్యామ్. ఓకే మ్యామ్. ఎస్. సో ఫస్ట్ స్టెప్ నువ్వు ఏం తీసుకోవాలి అంటే కంపెనీ వెబ్సైట్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ నువ్వు చూడడానికి యాక్సెస్ ఉంటుంది. ఆఫ్టర్ ఎన్రోల్మెంట్ తర్వాత నీ మెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వడానికి గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ నువ్వు ఐ డిజిటల్ ప్రీమియర్ లాగిన్ అని టైప్ చేసి లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసి దెన్ నీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతావు. యాజ్ ఏ బిగినర్గా నీ ఓకే. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత నీకు అకౌంట్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయిన తర్వాత నీకు ఇలా స్క్రీన్ విజిబుల్ అవుతుంది. ఓకే. నువ్వు తీసుకున్న ప్యాకేజ్ని బట్టి నీకు అన్ని కోర్సెస్ కూడా ఇక్కడ రికార్డెడ్ ఉంటుంది. ఓకే. ఓకే. ఫస్ట్ నువ్వు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి అంటే ఎఫిలియేట్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అని ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్, బిజినెస్ సెట్ అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఒక్కొక్క ఆప్షన్ ఎలా ఉంటుంది, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవ్రీథింగ్ నీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే. ఓకే. దానికోసం నువ్వు చేయాల్సిన ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే నీకు ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుందా రైట్ సైడ్? ఎస్ మ్యామ్. ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే నీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మై ప్రొఫైల్, నీ నేము మెయిల్ ఐడి నువ్వు తీసుకున్న ప్యాకేజ్ నీకు అక్కడ డీటెయిల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మై కోర్సెస్. మై కోర్సెస్ అనేది నువ్వు ఏ ప్యాకేజ్ అయితే తీసుకుంటావో ఆ ప్యాకేజ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అవన్నీ నీకు రికార్డెడ్ ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. ఎవ్రీ కోర్స్, ఎవ్రీథింగ్ రికార్డెడ్ ఉంటుంది. ఓకే. నీకు నచ్చిన కోర్సు నీ కంఫర్టబుల్ టైంలో నువ్వు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఓకే. సర్టిఫికేషన్. అంటే ఏదైతే నువ్వు ఏదైనా కోర్సు లైక్ ఇక్కడ చూడు మార్కెటింగ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని ఉంది. ఆ కోర్స్ నువ్వు కంప్లీట్ ఎస్ మ్యామ్. చేసుకున్నావు, దానికి నీకు సర్టిఫికేషన్ కావాలి అంటే సర్టిఫికేట్ దగ్గరికి వెళ్ళి నేను క్లిక్ చేసి చూపిస్తున్నా. క్లిక్ చేసి ఓకే. దెన్ నీ నేము మెయిల్ ఐడి నువ్వు తీసుకున్న ప్యాకేజ్ వస్తుంది, సెలెక్ట్ కోర్స్. నువ్వు ఏదైతే ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటున్నావో అక్కడ నువ్వు క్లిక్ చేస్తే దెన్ నీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను అది కూడా ఓకే. చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే పర్ఫార్మెన్స్ మార్కెట్ ఉందో అదే ఓపెన్ చేశాను. సో ఇలా నీకు టైమర్ అనేది ఆన్ అవుతుంది. టైమర్ ఆన్ అయిన ఎస్ మ్యామ్. తర్వాత నీకు 18 క్వశ్చన్స్ ఆర్ 20 క్వశ్చన్స్ వస్తాయి. నీకు 80% కానీ స్కోర్ వస్తే దెన్ నీకు సర్టిఫికేషన్ వస్తుంది. ప్రతి కోర్స్కి కూడా సర్టిఫికేషన్ వస్తుంది, ఓన్లీ ఒక కోర్స్ కనే కాదు, ప్రతి కోర్స్కి కూడా నీకు సర్టిఫికేషన్ అనేది వస్తుంది.
ఫస్ట్ థింగ్. ఓకే. సెకండ్ మేజర్ థింగ్ ఏంటి అంటే నువ్వు ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ కానీ ఆప్షన్కి వెళ్తే దెన్ ఇలా నీకు ఎయిటీ ఉమ్. పర్సెంట్ స్కోర్ చేసిన తర్వాత నీకు సర్టిఫికేషన్ వస్తుంది. నేను ఇప్పుడే నీకు చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా నీకు ఇక్కడ ఎస్ మ్యామ్. ఆప్షన్ వస్తుంది. నువ్వు ఎన్ని కరెక్ట్ చేసావు ఎన్ని రాంగ్ చేసావు అనేది నీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే. ఓకే మ్యామ్. దెన్ సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్గ్రేడ్ ప్లాన్, ఎఫిలేట్ ప్లాన్ అనేది పక్కన పెట్టు చెప్తాను. నెక్స్ట్ అప్గ్రేడ్ ప్లాన్, ఎస్ మ్యామ్. ఫ్రీలాన్స్, సోషల్ మీడియా లాగౌట్. సో సోషల్ మీడియా ఎస్ అంటే మ్యామ్. కంపెనీవి ఏదైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ ఉన్నాయో అవి అఫీషియల్ గా నువ్వు ఉమ్. ఇక్కడి నుంచి లాగిన్ అవ్వు. బికాస్ నువ్వు వేరే లైక్ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ నువ్వు ఏదైనా ఫాలో చేసినప్పుడు నీకు ఫేక్ ఉమ్. అకౌంట్స్ చాలా వస్తాయి. సో అలాంటి ఓకే విషయంలో మ్యామ్. నువ్వు జాగ్రత్త పడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ లో ఐ డిజిటల్ ప్రీమియర్ వాళ్ళు ఎలాంటి మెసేజెస్ కానీ ఎలాంటి కాల్స్ కానీ నీకు చెయ్యరు. ఓకే మ్యామ్. అలా నీకు ఏమైనా మెసేజెస్ వచ్చి కాల్స్ వస్తున్నాయి ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ దట్ ఈస్ ఐ డిజిటల్ ప్రీమియర్ నేమ్ అని నీకు అనిపిస్తే జస్ట్ బ్లాక్ దమ్. ఓకే ఓకే. ష్యూర్. జస్ట్ బ్లాక్ చేసేసాయి. నో ఓకే. నీడ్ టు డిస్కస్. ఓకే. ఓకే. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్, హిందీ, ఇంగ్లీష్ ఆల్రెడీ నీకు స్టార్టింగ్ ఏం చేయాలనేది చెప్పాను కదా. సో ఇట్స్ యూస్ఫుల్. ఎస్ మ్యామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా అయిపోయింది. అప్గ్రేడ్ ప్లాన్ ఆల్రెడీ ప్రీమియం ప్లస్ తీసుకుంటే నీకు అక్కడ ఆప్షన్ అవసరం లేదు. బికాస్ హైయెస్ట్ ఓకే. ప్యాకేజ్ వచ్చేసి ప్రీమియం ప్లస్. ఓకే. ఓకే. దెన్ ఫ్రీలాన్స్ ఆప్షన్. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్ అండ్ యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ బికాస్ నిన్నటి నుంచి మాత్రమే అప్గ్రేడ్ అయ్యింది కంపెనీలో వెబ్సైట్ అనేది. అది ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్. ఇప్పుడు ప్రతిదీ కూడా సిరీస్ స్టార్ట్ అయింది ఫ్రీలాన్సింగ్. ఓకే సో మ్యామ్. దట్ మనం ఇక్కడే ఫ్రీలాన్సింగ్ ప్రాపర్ గా నేర్చుకోవచ్చు. యాజ్ ఏ బిగినర్ గా ప్రతిదీ సాయి కుమారి నాకు రాదు, నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అని ఏ డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ డూ ఇట్ ఈజీగా. సి ఫ్రీలాన్సింగ్ ఎన్ని షూర్. సిరీస్ ఆల్మోస్ట్ 16 మాడ్యూల్స్ అనేది ఎవ్రీథింగ్ నీకు ఇక్కడ రికార్డ్ చేసి పెట్టుంచారు. సో దట్ యూ కెన్ లెర్న్, యూ కెన్ ఇంప్లిమెంట్. ఓకేనా. ఓకే మ్యామ్. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సి నువ్వు తీసుకున్న ప్యాకేజ్ని బట్టి నీకు ప్రతిదీ ప్రైజింగ్ స్ట్రాటజీస్ ఫర్ ఫ్రీలాన్సర్స్, హౌ టు సెట్ ఇంక్రీజ్ యువర్ రేట్స్. అంటే యాజ్ ఎ ఓకే. ఫ్రీలాన్సర్ గా యాజ్ ఎ బిగినర్ గా నువ్వు ఎలా ప్రైస్ సెట్ చేసుకోవచ్చు నీ స్ట్రాటజీస్ కానీ ఎవ్రీథింగ్ కంపెనీ వాళ్ళే డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు. మాడ్యూల్ 1 లో ఏముంది చూడు. వెయిట్. త్రీ త్రీ ఫౌండేషన్స్ ఫౌండేషన్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ సక్సెస్. ఫ్రీలాన్సింగ్. ప్లానింగ్ యువర్ 6 figure month, 1 lakh per month, skills research and building, and your యువర్ expertise. ఎక్స్పర్టైజ్. ఓకే. సో ప్రతిదీ ఎస్. మనకి ఇక్కడ క్లియర్ గా ఉంది. మనం ఎంత ప్రాపర్ టైం ఇచ్చి నేర్చుకుంటాం అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ అస్. ఓకే మ్యామ్. క్లియర్. ఈ పాయింట్ క్లియర్ కదా. క్లియర్ సో మ్యామ్. దిస్ ఈస్ ద ఫ్రీలాన్సింగ్ అండ్ ఆప్షన్. అండ్ ఇంకొక మేజర్ ఆప్షన్ ఏంటి ఫ్రీలాన్సింగ్ లో అంటే యూ కెన్ అప్లై ద ఫ్రీలాన్సింగ్ ఇన్ కంపెనీ ఆల్సో. సో నేను అది కూడా చూపిస్తాను. ఓకే. ఎస్. చెప్పమా. 1 minute. ఓకే. దెన్ నీకు ఇక్కడ ఎస్ ఫ్రీలాన్సింగ్ మ్యామ్. అప్లై చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. నేమ్, ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, హైయెస్ట్ క్వాలిఫికేషన్, రెజ్యూమే. అండ్ నువ్వేదైనా ప్రాజెక్ట్ చేస్తే రిగార్డింగ్ ఫ్రీలాన్సింగ్ బికాస్ కంపెనీలో ప్రతిదీ కూడా డిఫరెంట్ సిరీస్ అనేది ఐ మీన్ క్లియర్ గా నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాడ్యూల్స్ అనేది ఓపెన్ చేసి పెట్టారు కాబట్టి అది కూడా రికార్డెడ్. సో 16 మాడ్యూల్స్. ఎస్ మ్యామ్. సో ఇట్స్ టేక్ సమ్ టైమ్ టు లెర్న్ బట్ ఇట్స్ రికార్డెడ్. యూ కెన్ లెర్న్ ఎట్ యువర్ కంఫర్ట్ జోన్. ఓకే. సో ఓకే. దెన్ ఫ్రీలాన్సింగ్ నేర్చుకున్న తర్వాత యూ కెన్ అప్లై హియర్ ఓన్లీ. దెన్ ఇప్పుడు ఓకే. మేజర్ పార్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎఫిలియేట్ ప్యానెల్. సో ఓపెన్ చేయగానే నీకు ఇలా వస్తుంది. అక్క నాకు ఓపెన్ అవ్వట్లేదు, మీకు ఎలా వచ్చాయో అలా రావట్లేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు సారీ ఎఫిలియేట్ ఆన్ బోర్డింగ్. 1 minute మా. ఎస్. సో ఎఫిలియేట్ ఆన్ బోర్డింగ్. ఎస్. సో ఎఫిలియేట్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఏంటి అంటే కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఐ డిజిటల్ ప్రీమియర్ లో ఏమేమి స్కిల్స్ ఉంటాయి, కోర్సెస్ ఎలా ఉంటుంది, ఫౌండర్ కోసం, సోషల్ మీడియా కోసం, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా 7 steps లో ఉంటుందన్నమాట. సి ఇలా ఓకే. 7 steps లో ఉంటుంది. యాజ్ ఏ బిగినర్ గా మీరు ఎన్రోల్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా, పాజ్ చేయకుండా ప్రాపర్ గా చూస్తే దెన్ మీకు సెకండ్ స్టెప్ అనేది వెళ్తుంది. సి ఇక్కడ మీకు కింద చూడండి.
నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ ఎస్ అనేది మ్యామ్. మీకు హైలైట్ అవుతుంది. దెన్ ఓన్లీ మీకు సెకండ్ ఓ. స్టెప్ యాక్సెస్ వస్తుంది. ఇన్ కేస్ సడన్ గా ఓకే. రాకపోతే నాట్ ఎన్ ఇష్యూ, మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి, దెన్ ఇట్స్ పాసిబుల్. ఓకే. దెన్ ఓకే. ఎఫిలియేట్ ఆన్ బోర్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెబ్సైట్ ఎలా ఉంటుంది ఏంటి, లైక్ ఏ ఆప్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా నా ఐడి, ఈమెయిల్ ఐడి, ఐ మీన్ మెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి చూపిస్తాను. ఓకే. ఓకే. సో ఎస్ ఏదైతే మ్యామ్. ఎఫిలియేట్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఉందో, ఆ ఎఫిలియేట్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మెనూ ఆప్షన్ వస్తుంది. ఎఫిలియేట్ ప్యానల్ క్లిక్ చేయగానే చూపించాను కదా ఎఫిలియేట్ ప్యానల్, అది క్లిక్ చేసిన తర్వాత మెనూ ఆప్షన్ వస్తుంది. మెనూ క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ మ్మ్. ఆల్ డాష్ బోర్డ్ అనేది ఏంటి అంటే, మీకు ఏదైతే ఇన్కమ్ అనేది మీకు విజిబుల్ అవుతుందో, ఆల్ టైమ్ ఇన్కమ్, ఎవ్రీడే ఇన్కమ్, 7 డేస్ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్, ఇలా ఏదైతే కనిపిస్తుందో దాన్ని డాష్ బోర్డ్ అంటారు. అండ్ ఆఫర్స్, కంపెనీలో ప్రీమియం, ప్రీమియం ప్లస్ ప్యాకేజెస్ రిగార్డింగ్ ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు ఆ ఆఫర్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. లేదా ఆల్రెడీ మనం టెలిగ్రామ్ హిందీ ఇంగ్లీష్లో లాగిన్ అయి ఉంటాం కాబట్టి అక్కడ మీకు కంపెనీ నుంచి అప్డేట్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ అచీవ్మెంట్స్. అచీవ్మెంట్స్ అనేది ఏంటి అంటే, ఇప్పటి వరకు కంపెనీలో మీరు ఏదైనా ఎర్నింగ్ చేసి ఉంటే అది మీకు డైరెక్ట్గా మీ ఫొటోస్తో పోస్టర్స్ అనేది ఇలాగ రిలీజ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. సో మీరు ఎక్కడా కూడా, ఓకే. ఐ మీన్ మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవచ్చు, వాట్సాప్లో కూడా యూ కెన్ పోస్ట్. ఓకే, అది అచీవ్మెంట్స్ ఆప్షన్. నెక్స్ట్ మార్కెటింగ్ టూల్స్. మార్కెటింగ్ టూల్స్ అనేది ఏంటి అంటే, కంపెనీ వాళ్ళు ఏదైతే మీరు ప్రమోట్ చేయడానికి లీగల్ ప్రూఫ్స్, ఆల్రెడీ ఇక్కడ ఐ డిజిటల్ లో ఎన్రోల్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళవన్నీ కూడా డీటెయిల్గా మీకు ఇక్కడ ఎడిట్ చేసి పెడతారు. ఇక్కడ నేను లీగాలిటీ దగ్గర క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటి అంటే ఇలా అన్నీ వస్తాయి. సో యూ కెన్ డౌన్లోడ్, యూ కెన్ యూజ్ ఇట్. నో నీడ్ టు ఆస్క్ ఎనీ వన్. మీరు దేనికి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ కంపెనీ వెబ్సైట్ అనేది అంత బడ్జెట్ ఫ్రెండ్లీగా, అంత ఫ్రెండ్లీగా డిజైన్ చేసి పెట్టారు. సో యూ కెన్ యూజ్ యాజ్ ఎ బిగినర్గా. ఓకేనా. సో కొంచెం టఫ్గా అనిపిస్తుంది బికాస్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ బిగినర్. ఓకే. సో ఇది. దెన్ లీగల్ ప్రూఫ్స్ తర్వాత మీకు ఇంకొక ఆప్షన్ చూపిస్తాను. ఎఫిలియేట్ స్టోరీ సక్సెసెస్. లైక్ ఏదైతే ఇప్పటి వరకు హోమ్ మేకర్ కానీ, స్టూడెంట్స్ కానీ, జాబ్ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైనా సరే ఇక్కడ ఐ డిజిటల్ లో ఎన్రోల్ అయ్యి వాళ్ళ సక్సెస్ అనేది ఇక్కడ మనకి క్లిప్పింగ్స్ అనేది యాడ్ చేస్తారు. ఇవి మీకు ఇక్కడ డౌన్లోడ్ మ్మ్. ఆప్షన్ కనిపిస్తుంది కదా, డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ యూజ్ ఇన్ వాట్సాప్ స్టేటస్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ హైలైట్స్, నాట్ ఇన్ స్టోరీ లైక్ రీల్స్. బికాజ్ ఇది కంపెనీ కంటెంట్, మీ కంటెంట్ లాగా మీరు పోస్ట్ చేయకూడదు. ఓకేనా. సో ఇది మార్కెటింగ్ టూల్స్ ఆప్షన్. దెన్ ఏంటి అంటే ట్రైనింగ్స్. ఇప్పటి వరకు మీరు యాజ్ ఎ బిగినర్గా ఎఫిలియేట్ ఆన్బోర్డింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత కంపెనీలో మీకు ట్రైనింగ్స్ అనేది రికార్డెడ్ ఉంటాయి. డే 1 నుంచి డే 10 వరకు అవన్నీ ఇక్కడ రికార్డెడ్ ఉంటుంది. ఓకేనా. ఇన్ కేస్ మీరు నాకు అర్థం కావట్లేదు, నేను చేయలేకపోతున్నానంటే నాట్ టు వరీ, సాయి కుమారి తెలుగులో ప్రతిదీ నేర్పిస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా స్టార్ట్ చేయండి అంతే తప్ప ఇది నా వల్ల కాదు, ఇలా కాదు, యూ కెన్ డూ ఇట్. ఈవెన్ సాయి కుమారి ఆల్సో స్టార్టెడ్ విత్ జీరో నాలెడ్జ్. షీఈ్ ఆల్సో డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దిస్ ఐ డిజిటల్ పీనియర్. she is also started with completely zero knowledge. సో దట్ ఏంటి అంటే ఆఫ్టర్ ఎన్రోల్మెంట్ మీకు ఎవ్రీథింగ్ ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఉంటుంది, ఏ ఆప్షన్ ఏంటి అనేది మీకు అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నా. దెన్ 10 days ట్రైనింగ్ తర్వాత మీకు ఇక్కడ ఆల్ టైమ్ ట్రైనింగ్స్ దగ్గర క్లిక్ చేస్తే సక్సెస్ మంత్ర అనేది ఓపెన్ అవుతుంది. ఈ సక్సెస్ మంత్ర కూడా మీకు రికార్డెడ్ ఉంటుంది. ఇట్స్ అరౌండ్ 13 or 14 or 16 వీడియోస్ ఉంటాయి. వీడియోస్ ఇట్ మీన్స్ ట్రైనింగ్స్ రికార్డెడ్. ఓకేనా. సో అది ఇంగ్లీష్ కూడా ఉంటుంది, మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో ఈ ట్రైనింగ్స్ చూడడం వల్ల ఏంటి అంటే మీ మైండ్ సెట్ ఒకటి బిల్డ్ అవుతుంది, బిజినెస్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, ఎవ్రీథింగ్ మీకు ఇన్ డీటెయిల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. దెన్ ఎఫిలియేట్ ట్రైనింగ్స్ అనేది క్లిక్ చేస్తే మీకు హిందీ, ఇంగ్లీష్, తమిళ్, అఫ్ కోర్స్ ఇందులో తెలుగు ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ మీకు సెపరేట్గా కనిపించదు. బట్ తెలుగు ట్రైనింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మీరు వెతుక్కోకుండా సాయి కుమారియే మీకు అన్ని లింక్స్ షేర్ చేస్తుంది. సో నాట్ టు వరీ. ఓకేనా. సో ఓకే. తెలుగు ట్రైనింగ్స్ అన్ని కూడా నేను మీకు గ్రూప్లో యాడ్ చేస్తాను. అండ్ రికార్డెడ్ ట్రైనింగ్ గ్రూప్లో యాడ్ చేస్తాను. తెలుగు ట్రైనింగ్స్ కూడా మీకు యాక్సెస్ ఇస్తాను. సో నాట్ టు వరీ.
దెన్ ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత అక్క నేను ఇప్పటి వరకు ఇన్ని ట్రైనింగ్స్ మిస్ అయ్యాను, మీ ట్రైనింగ్స్ మిస్ అయ్యాను, కంపెనీ ట్రైనింగ్స్ కూడా మిస్ అయ్యాను, బట్ నాకు ఎలా పాసిబుల్ అవుతుంది అనడానికి మీరు ఏమీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఐ డిజిటల్ ప్రీమియర్లో ఎన్ని ట్రైనింగ్స్ అయితే జరిగాయో అవన్నీ ట్రైనింగ్స్ కూడా మీకు రికార్డెడ్ ఈ వెబినార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ వెబినార్ ఎస్ అనే మ్యామ్. ఆప్షన్ దగ్గర ఇన్ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ మంత్ నేను ఐ థింక్ May 22, ఎస్, సీ ఇట్స్ మీ, ఐ డిజిటల్ పీనర్ లో కంప్లీట్ ప్రాసెస్ బిగినర్స్ లెవెల్ నుంచి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది డైరెక్ట్ గా అంటే నా ద్వారా ఎన్రోల్ అయిన మీకు నేను ట్రైనింగ్స్ ఇవ్వడంతో పాటు కంపెనీలో ఎవరైతే తెలుగు కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళందరికీ నేనే తెలుగు ట్రైనింగ్స్ ఇచ్చాను. ఓకే. సో ఆ ట్రైనింగ్స్ కూడా మీరు ఇన్ కేస్ మిస్ అయి ఉంటే, బికాస్ మీరు న్యూ స్టూడెంట్స్ మీకు తెలియదు, సో ఆ ట్రైనింగ్ కూడా ఎవరెవరు ఎప్పుడెప్పుడు తీసుకున్నారు అనేది డేట్ టైంతో సహా మీకు ఇక్కడ రికార్డెడ్ ఉంటుంది. సో దట్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు చూపిస్తాను, నాట్ ఓన్లీ మీ, చాలా మంది ఇక్కడ కంపెనీలో ట్రైనింగ్స్ ఇస్తారు. సో అది కూడా మీకు ఇక్కడ రికార్డెడ్ వస్తుంది. చూడండి ఇక్కడ, షూట్ బిల్డ్ సోషల్ మీడియా ప్రొఫైల్ అంటే ఇన్స్టాగ్రామ్ లో మనం యాజ్ ఎ బిగినర్ గా ఎలాగా కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలనే దానికి కూడా ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇంకా మీకు చూపిస్తాను. ప్రతి ట్రైనింగ్ ఎప్పుడెప్పుడు, మళ్ళీ అదే క్లిక్ చేసినట్టున్నాను, మళ్ళీ లైక్ ఎప్పుడెప్పుడు ఏ ట్రైనింగ్ జరిగింది ఏంటి అనేది, ఇది కన్నడ ట్రైనింగ్, అర్థమవుతుందా? సో ప్రతి లాంగ్వేజ్ లో ఓకే. కూడా కంపెనీలో ట్రైనింగ్స్ తీసుకుంటారు, అవి కూడా మీకు రికార్డెడ్ యాక్సెస్ ఉంటుంది. సో యాజ్ ఎ బిగినర్ గా యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్, ఇంప్లిమెంటింగ్ అండ్ మేక్ ద మనీ. ఇట్స్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. సో మనకి ప్రతిదీ స్టార్ట్ అవ్వాలి లేదా స్టార్ట్ చేయాలి అంటే ఇట్స్ 100% డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి మన డిజిటల్ క్రియేటర్ ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ ఉందో దానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాజ్ ఏ బిగినర్గా మనకు నేర్చుకోవడానికి కొంచెం టైం పట్టినా సరే ఇట్స్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. సో వెబినార్ ఆప్షన్ క్లిక్, ఐ మీన్ అర్థమైంది కదా, ప్రతిదీ ఇక్కడ ఎస్ రికార్డెడ్ మ్యామ్. అనేది మనకి యాక్సెస్ వస్తుంది. ఇప్పటి వరకు ట్రైనింగ్స్ ఎన్ని జరిగాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ రికార్డెడ్ ఉంటుంది. సో నాట్ టు వరీ. ఓకే. ఈవెన్ నేను జనవరి మంత్ లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాను యాజ్ ఏ బిగినర్ గా. మీరు ఆఫ్టర్ ఎన్రోల్మెంట్ యాజ్ ఏ బిగినర్ గా మీరు కంపెనీలో ఎంత మనీ లైక్ పర్ మంత్ 50,000 ఎలా ఎర్న్ చేయాలనేది కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ రికార్డెడ్ కూడా ఉంది ఇక్కడ. సో దట్ తెలుగు ట్రైనింగ్స్ అనేది ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మీకు క్లియర్ గా చూసుకుంటే నేమ్స్ బట్టి మీకు అర్థమవుతుంది. నేను కూడా మీకు ఓకే. టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను. సో నాట్ టు వరీ. ఓకే. సో ఇవి వెబినార్ ఆప్షన్. నెక్స్ట్ కేవైసీ ఆప్షన్ ఉంది కదా, కేవైసీ ఆప్షన్ ఏంటి అంటే మీరు యాజ్ ఏ బిగినర్గా ఒక ఇన్కమ్ తీసిన తర్వాత మీకు కేవైసీ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వడం ఏంటి సాయి కుమారి అంటే అక్కడ మీకు లాక్ కనిపిస్తుంది బ్లాక్ కలర్లో. ఎందుకు లాక్ కనిపిస్తుంది అంటే మీరు ఒక ఇన్కమ్ తీస్తేనే మీ డాష్ బోర్డ్ జీరో నుంచి డిజిట్స్ యాడ్ అవుతాయి. దెన్ ఓన్లీ మీకు ఆ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత మీరు బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్, పాన్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. దెన్ మీకు ఇన్కమ్ అనేది 2 to 5% ట్యాక్స్ కట్ అయ్యి ట్యూస్డే నుంచి సాటర్డే లోపు క్రెడిట్ అవుతుంది. అక్కడ కేవైసీ ఆప్షన్ అది. నెక్స్ట్ లింక్ జనరేటర్. లింక్ జనరేటర్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మీరున్నారు, ఓకే, యాజ్ ఏ బిగినర్గా మీరు ఇదే ఆపర్చునిటీని ప్రమోట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు లింక్ జనరేటర్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ ఏదైతే ప్రోమో కోడ్ కనిపిస్తుందో 5582977745, ఇట్స్ మై ప్రోమో కోడ్. అక్కడ మీ ప్రోమో కోడ్ అనేది మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆ ప్రోమో కోడ్ ద్వారా మీకు కంపెనీలో ఎవరైనా మీ ద్వారా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే మీరు కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ మీకు జాయినింగ్ లింక్ అని కనిపిస్తుందా, చూపిస్తాను. ఇక్కడ జాయినింగ్ లింక్ అని కనిపిస్తుందా అక్షర? ఎస్ మ్యామ్. ఎస్. సో జాయినింగ్ లింక్ దగ్గర క్లిక్ చేసి సెలెక్ట్ కంట్రీ, బికాస్ ఐ డిజిటల్ ప్రీమియర్ అనేది 4 కంట్రీస్లో ఉంది. సో దట్ ఆల్వేస్ ఇండియా సెలెక్ట్ చేస్తాం. ఇండియా సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ ప్లాన్, అవతలి పర్సన్ ఏ ప్యాకేజ్తో ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో ఆ ప్యాకేజ్ వాళ్ళకి షేర్ చేస్తే కాపీ యూఆర్ఎల్, దెన్ యూ కెన్ షేర్ దిస్ లింక్ టు యువర్ క్లయింట్. దెన్ ఇఫ్ దట్ పర్సన్ ఈస్ ఎన్రోల్డ్ విత్ యువర్ ప్రోమో కోడ్ దెన్ యూ విల్ గెట్ ద ఇన్కమ్ ఫ్రమ్ కంపెనీ, దట్ టు 70 to 75%. ఈ పాయింట్ క్లియర్? ఓకే. ఎస్, ఎస్ డామ్ మ్యామ్. క్లియర్. దెన్ లింక్ జనరేటర్ తర్వాత మీకు ఏముంటుంది అనేది నేను చూపిస్తాను. జస్ట్ హ్యావ్ సమ్ పేషెన్స్. సో లింక్ జనరేటర్, లింక్ జనరేటర్ అయిపోయిన తర్వాత లీడ్స్ ట్రాకర్, రిఫరల్ డీటెయిల్స్ అనేది మనకు అవసరం లేదు. లీడ్స్ ట్రాకర్ అనేది ఏంటి అనేది మీకు జస్ట్ ఓవరాల్ గా చెప్తాను.
ఏదైతే కంపెనీలో వెబినార్ వీడియో ఉంటుందో ఇంగ్లీష్ అండ్ హిందీ, అది మీ క్లయింట్స్కి కానీ పంపిస్తే వాళ్ళు ఎంతవరకు చూస్తున్నారు ఏంటి అనేది ఒక ట్రాకర్ అనమాట. సో నో నీడ్ టు యూజ్ ఇట్. మన తెలుగు వాళ్ళకి అది అవసరం లేదు. రిఫరల్ డీటెయిల్స్, ఇన్ కేస్ మీ ద్వారా ఎవరెవరు ఎన్రోల్ అయ్యారు వాళ్ళ నేమ్, మెయిల్ ఐడి, అన్ని డీటెయిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్. ఓకే. ఇప్పుడు కంపెనీలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి కాంపిటీషన్ అనేది జరుగుతుంది. అంటే సెటెన్ టైం పీరియడ్లో మీరు 8 lakhs 20 lakhs అనేది కంప్లీట్ చేసుకుంటే యూ విల్ క్వాలిఫై ఫ్రీ ట్రిప్ ఫర్ ఐ మీన్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రిప్ విత్ ఐ డిజిటల్ ప్రీమియర్. ఇట్స్ పాసిబుల్. అరే 8 lakhs అరే 20 lakhs అంటే ఇట్స్ పాసిబుల్. సో డోంట్ వరీ, నేను ట్రైనింగ్స్ ఇస్తాను. ఓకే. దెన్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఎర్నింగ్ అంటే మీరు సింగిల్ డేలో ఎంత ఎర్నింగ్ చేశారు, 7 daysలో ఎంత ఎర్నింగ్ చేశారు, 30 days ఎంత ఎర్నింగ్ చేశారు, ఆల్ టైమ్ ఎంత ఎర్నింగ్స్ చేశారు. సో మీ ఎర్నింగ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ పే అవుట్ డీటెయిల్స్. కంపెనీలో ఇప్పటి వరకు మీకు ఏమేమి అమౌంట్ పే చేసింది అనేది ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ రికార్డెడ్ కూడా ఉంటుంది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అంటే కంప్లీట్ డేటా ఇక్కడ ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ లీడర్ బోర్డ్. అంటే మనతో పాటు ఆల్రెడీ ఐ డిజిటల్ ప్రీమియర్లో చాలా మంది ఇక్కడ వర్క్ చేస్తారు. సో దట్ ఎవరెవరు ఇక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా యూ కెన్ వాచ్ ఇట్ అనమాట. ఓకే. జూన్ మంత్లో ఎంత ఇన్కమ్ చేశారు, జనవరిలో ఎంత ఇన్కమ్ చేశారు అనేది మనకి ఎవ్రీ మంత్ ప్రకారం మనకి ఇక్కడ నేమ్స్ అనేది వస్తాయి. అండ్ ఇప్పటి వరకు ఆల్ టైమ్ అంటే ఇప్పటి వరకు కంపెనీలో 3 CR అనమాట. ఇప్పటి వరకు కంపెనీలో 3 CR ఎర్నింగ్ అనేది జరిగింది. అలా ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్ గా మీకు ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఇది క్లియరా? లీడర్ బోర్డ్ ఇవన్నీ ఎస్ కంప్లీట్ మ్యామ్. అయిపోయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? నో మ్యామ్, క్లియర్గా. క్లియర్ గా ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ మ్యామ్. సో ఇలాగ మీకు లేదు పోస్టర్స్ మ్యామ్, ఇవన్నీ అర్థం. కూడా రిలీజ్ చేస్తారనమాట. సో ఎవ్రీథింగ్ ఇదే. యాజ్ ఏ బిగినర్ గా మీరు కంపెనీలో ఒక స్టెప్ తీసుకున్న తర్వాత మీకు అర్థమయ్యేది ఏంటి అంటే వెబ్సైట్ ఎలా ఉంటుంది అండ్ కంపెనీ అప్డేట్స్ అది ఎలా ఉంటాయి ఏంటి అనేది యాజ్ ఏ బిగినర్ గా మీరు చూసుకోవాల్సిన విషయం. ఇక్కడ వరకు క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ మ్యామ్, అర్థమైంది. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏదైతే కంప్లీట్ గా చెప్పానో యాజ్ ఏ బిగినర్ గా ఫస్ట్ స్టెప్స్ ఏంటి అనేది నేను మళ్ళీ ఒక సమ్మరీలా చెప్తున్నాను. దెన్ యూ కెన్ స్టార్ట్. ఓకే. యాజ్ ఏ బిగినర్ గా ఇప్పుడు నువ్వు ఎన్రోల్ అయ్యావు ప్రీమియం ప్లస్ ప్యాకేజ్ తో. సో ఎన్రోల్ అయిన తర్వాత కంపెనీ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ హిందీ ఇంగ్లీష్ లో జాయిన్ అవుతావు. దెన్ కంటెంట్ ఎస్ మ్యామ్. ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో అది జాయిన్ అవుతావు. దెన్ మేనేజర్ గ్రూప్ లో జాయిన్ అవుతావు. దెన్ కస్టమర్ కేర్ నెంబర్స్ సేవ్ చేసుకుంటావు. నెక్స్ట్ మెయిల్ ఐడి ఏంటో తెలుసుకుంటావు. దెన్ నీ స్పాన్సర్ మెంటర్ నెంబర్ అనేది సేవ్ చేసుకుంటావు. దిస్ ఇస్ సాయి కుమారి. ఓకే. సో ఏ డౌట్ ఉన్నా ఏమున్నా సరే వెంటనే అవతల పర్సన్ అడగకుండా యూ హ్యావ్ టు థింక్ వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది, ఎలా. ఓకే ఇది చెప్పారు కదా, ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నీకు నువ్వుగా ఒకసారి ట్రై చేస్తే యూ విల్ గెట్ ఇట్. ఓకే. ఓకే. దెన్ ఇదన్నీ అయిపోయిన తర్వాత వెబ్సైట్లో లాగిన్ అవ్వడానికి గూగుల్ ఓపెన్ చేసి ఐ డిజిటల్ ప్రీమియర్ లాగిన్ అనేది ఓపెన్ చేస్తే నీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతావు. నీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత అకౌంట్ వెరిఫికేషన్కి నీకు అక్కడ వస్తుంది, పాపప్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే నీకు మెయిల్ వస్తుంది. మెయిల్ అనేది క్లిక్ చేస్తే క్లిక్ హియర్ టు వెరిఫై యువర్ అకౌంట్ అని వస్తుంది. సో అకౌంట్ అనేది వెరిఫై చేసిన తర్వాత నీకు కంప్లీట్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. కంప్లీట్ డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోయిన తర్వాత దెన్ నీకు ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని చెప్పాను? ఎఫిలియేట్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఎఫిలియేట్. కంప్లీట్ చేసి. ఓకే. సో ఎఫిలియేట్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడం వల్ల కంపెనీలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా నీకు అర్థమవుతుంది. దెన్ ఎఫిలియేట్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత యాజ్ ఏ బిగినర్గా బేసిక్ స్టెప్స్. ఓకే. ట్రైనింగ్స్ ఏంటి అనేది సక్సెస్ మంత్ర స్టార్ట్ చేసుకుంటాం. అండ్ ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ కూడా ఎవ్రీథింగ్ సిరీస్ అనేది మాడ్యూల్స్ ఆల్మోస్ట్ 16 మాడ్యూల్స్ మోడల్. అనేది ప్రిపేర్ చేశారు. సో ఆ మాడ్యూల్స్ కూడా నువ్వు రికార్డర్ చూసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ ఎఫిలియేట్ మార్కెటింగ్, బ్యాక్ టు బ్యాక్ ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవడానికి నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ మ్యామ్. రాణి గారు లేదు ఇక్కడ మ్యామ్, వరకు అర్థమైంది. క్లియరా? నాట్ టు వరీ, నేను రికార్డెడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు మళ్ళీ రిపీటెడ్గా చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా రాణి గారు? మ్యూట్లో ఉన్నారు మీరు. రికార్డెడ్ మళ్ళీ ఒకసారి వింటాను మేడం. రికార్డ్ విన్న రికార్డెడ్ తర్వాత ఇస్తాను. మళ్ళీ ఏమైనా డౌట్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే మీకు
ఇన్ఫార్మ్ చేస్తాను. యా షూర్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. సో ఆఫ్టర్ ఎన్రోల్మెంట్ అనేది బేసిక్ ట్రైనింగ్ ఇది. సో నెక్స్ట్ బేసిక్ ట్రైనింగ్స్ మీరు సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసుకున్న తర్వాత ఎలా చేయాలి, ఫ్రీలాన్సింగ్ ట్రైనింగ్స్, ఎఫిలియేట్ మార్కెటింగ్ ట్రైనింగ్స్, ఎవ్రీథింగ్ నేను తెలుగులో గైడ్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు ఎన్ని ట్రైనింగ్స్ జరిగాయో అవన్నీ కూడా మీకు రికార్డెడ్ యాక్సెస్ ఇస్తాను. ఎప్పుడు యాక్సెస్ ఇస్తానంటే ఫస్ట్ స్టెప్ మీరు ఎఫిలియేట్ ఆన్బోర్డింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మీకు అన్నీ కూడా టెలిగ్రామ్లో షేర్ చేసేస్తాను. నాట్ టు వరీ, మీ కంఫర్ట్ జోన్లో మీరు చూసుకొని నేర్చుకోవచ్చు. రికార్డర్ పంపించేసిన తర్వాత మళ్ళీ నాకు గైడెన్స్ ఇవ్వరా అక్క అంటే, నాట్ టు వరీ, రికార్డర్లో ఏ డౌట్స్ ఉన్నా కూడా సాయి కుమారి ఇస్ దేర్. ఓకే. ఓకేనా? సో డోంట్ వరీ. బట్ యాజ్ ఏ బిగినర్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా నిదానంగా స్టార్ట్ చేయండి. ప్రతిదీ నేను నేర్పిస్తాను. ప్రతిదానికి కొంచెం టైం పడుతుంది, ఓపిక పెట్టే నేర్చుకోండి. ఇట్స్ పాసిబుల్. ఓకేనా? క్లియరా? ఆల్ ద క్లియర్. బెస్ట్. డూ యువర్ ఫస్ట్ థ్యాంక్ స్టెప్, యూ మ్యామ్. దెన్ అప్డేట్ మీ. ఓకేనా? అర్థమైందా అక్షర? ఎలా ఓకే మ్యామ్. అనిపించింది ఫస్ట్ సెషన్? బాగుంది మ్యామ్, చాలా ఫ్రెండ్లీగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్ మ్యాటర్స్ అన్ని కూడా. చాలా క్లియర్ గా అర్థమైంది. ఓకే, ఏమనిపించింది థ్యాంక్ యూ ఆఫ్టర్ మ్యామ్. ఎన్రోల్మెంట్? గైడ్ చేస్తారని అనిపించిందా లేదా వదిలేస్తారని అనిపించిందా? లేదు మ్యామ్, సపోర్ట్ చేస్తారని అయితే అర్థమైంది. ఇప్పుడేమనిపించింది సెషన్ విన్న తర్వాత? కొంచెం క్లారిటీ, కాన్ఫిడెన్స్, ఓకే చేయగలం, కొంచెం టైం పట్టినా వీ కెన్ మూవ్ అని అర్థమైంది మ్యామ్. ఓకేరా, ఓకే. ఆల్ ద బెస్ట్. అండ్ రాణి గారు థ్యాంక్ యూ. మీకేమనిపించింది? నేను మొదట్లో చెప్పాను కదా మేడం, యాక్చువల్లీ అసలు సాటర్డే తర్వాత అసలు ఏంది ఇంతవరకు ఆన్సర్ రాలేదని ఒక టెన్షన్ ఉండే. ఓకే. నిన్న మీరు మెసేజ్ చేసిన అంటే ఉంది మేడం, నమ్మకం ఉంది. ఇప్పుడు ఓకే. కొంచెం హోప్ వచ్చింది. ఓకే. కాకపోతే సో ఇప్పుడు కొంచెం మీరు చెప్పారు కదా, దాన్ని నేను కొంచెం రికార్డెడ్ విన్న తర్వాత కొంచెం నాకు క్లారిటీ వచ్చిన తర్వాత నాకు ఏ డౌట్ ఉన్నా మీకు ఇంకా చెప్పేస్తాను. ఓకే, షూర్. థ్యాంక్ యూ సో మచ్. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా? అర్థమవుతున్నాయా అన్ని? అర్థమవుతుంది మేడం. ఎస్. కమింగ్ సెషన్స్ కూడా ఇంకా ఇంకా క్లియర్గా ఉంటుంది. సో నాట్ టు వరీ. ఓకేనా? ఆల్ ద ఓకే బెస్ట్. మ్యామ్. ఓకే డూ యువర్ బెస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేర్చుకోవడానికి టైం ఇవ్వండి, అర్థం చేసుకోవడానికి టైం ఇవ్వండి. ఇట్స్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఇదేమి పెద్ద బ్రహ్మ విద్య కాదు, ప్రతి ఒక్కరికి ఇది పాసిబుల్ అవుతుంది. సో నిదానంగా నేర్చుకోండి. యూ కెన్ డూ ఇట్. ఓకేనా? కొంచెం ఓపిక, ఓకే. సహనం పెట్టి టైం ఇచ్చి మీ ఫ్లెక్సిబిలిటీలో నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్. బాయ్ మ్యామ్. థ్యాంక్ యూ.